వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. గులాబీ కోటలో పెను మార్పులు జరగబోతున్నాయా? గులాబీ బాస్ కేసీఆర్ మైండ్ లో నడుస్తున్న ఆ సరికొత్త వ్యూహం ఏంటి? కేటీఆర్ ఫుల్ స్పీడ్ కు తోడుగా హరీష్ రావు కోసం కేసీఆర్ డిజైన్ చేసిన ఆ స్పెషల్ రోల్ ఏంటి? పార్టీని పరుగులు పెట్టించేందుకు సిద్ధమైన ఆ కొత్త వర్కింగ్ ఫార్ములా ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలు, కొత్త వ్యూహాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ప్రజలకు మరింత చేరువ చేయడానికి గులాబీ శ్రేణులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ఇది కేవలం ఒక పార్టీ పునఃస్మరణీయం కాదు, భవిష్యత్ తెలంగాణకు ఒక కొత్త దిశానిర్దేశం చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ పార్టీని తిరిగి పటిష్టం చేయడానికి పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలోనూ తన సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ పార్టీలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 2026 నాటికి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా మిగిలిన అన్ని పార్టీ కమిటీలను రద్దు చేయడం ఇందులో ఒక భాగం. ఇది పార్టీని మరింత క్రియాశీలం చేయడానికి, కొత్త ఉత్సాహాన్ని నింపడానికి తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి స్పీడ్లో ఉన్నారు. యువ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన అలుపెరగని కృషి చేస్తున్నారు. కొత్త కమిటీల ఏర్పాటు, పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తున్నాయనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నదే వారి ముఖ్య ఉద్దేశం. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ సరికొత్త వర్కింగ్ ఫార్ములా అమలు కాబోతుంది. పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు గులాబీ బాస్ కేసీఆర్ అతి కీలకమైన బాధ్యతలు అప్పగించనున్నారు. ఇకపై కేటీఆర్ ఫుల్ స్పీడ్లో దూసుకుపోతూ ఉంటే హరీష్ రావు సరికొత్త స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు. జిల్లాల వారీగా పార్టీని పరిగెత్తించేందుకు ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కోఆర్డినేషన్ బాధ్యతలన్నీ ఇకపై హరీష్ రావు భుజస్కంధాలపైనే ఉండబోతున్నాయి. కేసీఆర్ వ్యూహం, కేటీఆర్ కార్యాచరణకు తోడుగా హరీష్ రావు సమన్వయం తోడు కాబోతుంది. త్వరలో ప్రారంభం కానున్న కేసీఆర్ బస్సు యాత్రకు హరీష్ రావు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఎక్కడైనా కార్యకర్తల మధ్య విభేదాలు ఉంటే వాటన్నిటిని చక్కదిద్దే బాధ్యతను ఆయనకు అప్పజెప్పారు. క్షేత్రస్థాయిలో అసంతృప్తి నేతలతో చర్చలు జరిపి వారిని మళ్లీ యాక్టివ్ చేయడంలో హరీష్ రావు కీలకం కానున్నారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసే స్పెషల్ కోఆర్డినేషన్ కమిటీలన్నీ ఇకపై హరీష్ రావు కమాండ్లోనే నడవనున్నాయి. గులాబీ కోటలో బాధ్యతల పునర్విభజన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ సరికొత్త సమన్వయ సూత్రాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడుకు హరీష్ రావు వ్యూహాత్మక సమన్వయం తోడైతే తిరుగుండదని భావిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ క్యాడర్ కు యాక్టివ్ చేసేందుకు ఒక ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధమైంది. పార్టీలో అంతర్గత సమన్వయ లోపాన్ని సవరించేందుకు హరీష్ రావుకు ప్రత్యేక అధికారాలు ఇవ్వబోతున్నారు. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయడంపైనే ఈ కొత్త ఫార్ములా ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కేసీఆర్ చేపట్టబోయే బస్సు యాత్ర విజయవంతం కావడానికి హరీష్ రావు ప్రధాన సూత్రధారి కానున్నారు. ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నాయో వాటన్నిటిని సెట్ చేసే బాధ్యతను గులాబీ బాస్ నమ్మకస్తుడైన హరీష్ రావుకు అప్పగించారు. జిల్లాల వారీగా ఏర్పాటయ్యే స్పెషల్ టీమ్స్ అన్ని నేరుగా హరీష్ రావు పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. కేసీఆర్ ఫుల్ స్పీడ్ యాక్షన్, హరీష్ రావు స్పెషల్ రోల్తో బీఆర్ఎస్ సరికొత్త ఊపు అందుకుంటుంది. కేసీఆర్ తలపెడుతున్న బస్సు యాత్రలో హరీష్ రావు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించుతున్నారని సమాచారం. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది. హరీష్ రావు సమన్వయంతో ఈ యాత్ర విజయవంతమవుతుందని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ఆయనకు ఉన్న అపారమైన అనుభవం, ప్రజలతో మమేకమయ్యే గుణం ఈ యాత్రకు మరింత బలాన్ని చేకూరుతాయని జిల్లాల వారీగా స్పెషల్ కోఆర్డినేషన్ టీమ్స్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ టీమ్స్ అన్ని హరీష్ రావు గారి కమాండ్లో పనిచేసేలా ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారట. ఇది పార్టీ కార్యకలాపాలకు మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుంది. స్థానిక సమస్యలపై దృష్టి సారించి ప్రజల మద్దతును తిరిగి పొందడంలో ఈ టీమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక కొత్త శక్తిని ఇస్తుంది. మరి ఈ కొత్త వర్కింగ్ ఫార్ములా కేసీఆర్ వ్యూహం, కేటీఆర్ కార్యాచరణ, హరీష్ రావు సమన్వయంతో కూడి ఉంటుంది. ముగ్గురు కీలక నాయకులు కలిసి పనిచేయడం ద్వారా పార్టీకి ఒక కొత్త దశ వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
పార్టీ బలోపేతం కోసం సమన్వయం పెంచే ప్రయత్నమే ఇది పార్టీకి ఒక కొత్త అధ్యాయమనే చెప్పుకోవాలి. మొత్తానికి గులాబీ బాస్ సిద్ధం చేసిన ఈ కొత్త వర్కింగ్ ఫార్ములా పార్టీలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుంది? కేటీఆర్ స్పీడ్, హరీష్ రావు స్పెషల్ కోఆర్డినేషన్ బీఆర్ఎస్ కు మళ్లీ పునర్వైభవం తెస్తాయా లేదా అనేదే చూడాలి. ఏదేమైనా కేసీఆర్ బస్సు యాత్రకు ముందే హరీష్ రావు రంగంలోకి దిగుతుండటం గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపుతుంది. ట్రబుల్ షూటర్ హరీష్ రావు కమాండ్లో రాబోయే ఈ స్పెషల్ టీమ్స్ క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాల్సిందే.